మనం చూసుకోవద్దు, ఎదుటి కడుపు చూస్తే మన కడుపు భగవంతుడు. అవునా కదా? ఐక్యత ఉంటేనే కదా, వాడు నా మీద ప్రేమ ఉంటేనే కదా నేను నింపించేది. వాడు నా మీద ప్రేమ ఉండాలి, నేను కూడా నా మీద ప్రేమ ఉండాలి. ఐక్యత ఉంటుంది. ఇంకోటండి, ఎదుటివాటికి సాయం చేయాలనే భావం మనలో ఉండాలి. ఈ భావం ఉన్నప్పుడు ఎవడైనా ముందుకు పోతాడు. ఎంతమంది ఆపినా ఆపలేరు. మనం ముందు ఈ విధంగా మీరు ఐక్యమతండి. మన నగర కమిటీకి మీరు ఏ విధంగానే కోఆపరేషన్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతారు. మంచి అది మనం ఎవరైనా మనల్ని గిట్టిన వాళ్ళు మన మీద ఏమైనా చెప్తే కూడా ఈ చెవిలోటి ఆ చెవిలో వదిలిపెట్టేదండి. ఎందుకంటే నేను బాలరాజు కానీ జిల్లా కమిటీ కానీ మేము కానీ మిమ్మల్ని ₹1 ఆశించేటోళ్ళం కాదు. ₹1 కాదు. ఇప్పుడు రాసిస్తే రాసుకోండి మీరు కాగితంలో. లేకపోతే మన దోటి ఎవరన్నా గురించి తెలుసుంటే వాళ్ళని అడగండి. ఏం అడగను, నేనేం తినను కూడా. నేను కూడా అసలు యాక్చువల్ ఏంటంటే నేను ఒక ఉదయం మధ్యాహ్నం పూట అన్నం తింటే మరి రేపు మధ్యాహ్నం అన్నం తింటా. ఇక మీతో నాకు అవసరమే ఉండదు. నేను తాగేటోని కాదు. ఆఖరి ఛాయ్ కూడా తాగను. మీకు తెలుసో తెలియదు. నేను వీళ్ళతో మా సురేష్ గారు మధు గారు అడగండి, ఛాయ్ తాగండి సార్ మా అందరూ ఉన్నారంటే నేను తాగను. అట్లాంటి నాది అలవాటు ఉన్నాయి. నేను ఎప్పుడు ఎవరి దగ్గర రూపాయి అడగను, ₹1 చేయను. నాకు మధు గారు మంచి అవకాశం ఇచ్చిండు. అక్కడ కొన్ని వేలు డబ్బులు కాజేసడానికి నేను పోయినా సరే, ఆ భోజనాలు ఎట్లా పోయినా కూడా పోయినా. అక్కడ మీటింగ్ అంటే భోజనాలు ఎట్లా ఉండినరు, ఎక్కడ పోయినా కూడా పోలే, అడగలే కూడా. అలాంటి మనస్తత్వం అన్నది. మీరు ఎవరైనా నా మీద కానీ మన కమిటీ మీద కానీ ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి. మీరు ఈ నగర కమిటీని మంచి కమిటీ వేసుకున్నారు. వాళ్ళని చూడండి, మీ ఆలోచనలు కూడా వాళ్ళతో పంచుకోండి. ఎప్పుడైనా మీటింగ్ పెట్టంగానే రాండి, మీ ఆలోచనలు ఏమన్నా చెప్పండి. వాళ్ళు దాని మీద ఆలోచించి వాళ్ళు ఉన్నాయో చెప్తారు. అలా కూడా అర్థం కాకపోతే మా అలాంటి వాళ్ళని అడుగుతారు, మేము కూడా చెప్తాం. ఇంకా మేము మీకు ఎట్లా డెవలప్మెంట్ అవ్వదలా నేను ఇంతకుముందు మీటింగ్ మాట్లాడే ముందు చెప్పాను. అది మీ నగర కమిటీ ఏదైనా ప్రత్యేక సమావేశం పెడితే నేను పిలిస్తే నేను వస్తా. ఈ ఎండాకాలం పోయినాక పెట్టండి. ఈరోజు జరిగినటువంటి సన్మాన కార్యక్రమం కేవలం సీనియర్లకు జరిగింది కాదు, ప్రతి ఒక్కరికి, ఎలక్ట్రీషియన్ అనే ప్రతి ఒక్కరికి జరిగినటువంటి గౌరవంగా మనం భావించాలి. అలా తృప్తి పొందాలి. మనల్ని మనం గౌరవించుకునేటువంటి సాంప్రదాయానికి తెరలేపి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, గతంలో ఎవరు సహకరించకపోయినా సీనియర్ ఎలక్ట్రీషియన్ని సన్మానించాలి అనే ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి సంవత్సరం గడిచిన సంవత్సరాలలో అందరినీ, సీనియర్లందరినీ సన్మానించుకుంటూ ఈరోజు ఇంత బృహత్తరంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి రూపకల్పన చేసి సక్సెస్ సాధించిన నగర కమిటీ అధ్యక్షుల వారు, జిల్లా సెక్రటరీ ఆసిం షరీఫ్ గారికి, వారి మిత్ర బృందానికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనల్ని మనం గౌరవించుకుంటే మనల్ని సమాజం గౌరవిస్తుంది. మన మీద మనకు గౌరవం పెరిగినప్పుడు మనల్ని వేరే వారు గౌరవించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సత్యాన్ని 40 సంవత్సరాల క్రితం కనిపెట్టి ఎలక్ట్రీషియన్లు అందరూ ఐక్యంగా ఉంటే వారు గౌరవంతో బ్రతుకుతారని చెప్పి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల యూనియన్ని 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహానుభావుడు మన రాష్ట్ర అధ్యక్షులు జలంజయ్ గారు. ఆ రోజుల్లో ఒక కమిటీ వేయాలన్నా, ఒక గ్రామానికి వెళ్ళాలన్నా, నలుగురిని కలవాలన్నా ఎటువంటి సమాచార సాధనాలు లేవు, రోడ్లు లేవు, ఆటోలు లేవు, వాహనాలు లేవు. ప్రతి గ్రామానికి ఆయన కాలినడకన తిరిగి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఎలక్ట్రీషియన్ సోదరులు కలవకపోతే ఆ ఊర్లో ఉన్నటువంటి కలవట్ల మీద పడుకొని తెల్లారి పొద్దున వాళ్ళందరినీ కలుసుకొని ఐక్యత చేసి యూనియన్ ఏర్పాటు చేసి వాళ్ళలో నాయకత్వం ఉన్నటువంటి నాయకత్వాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన అంజయ్య గారు. ఎలక్ట్రీషియన్ యూనియన్ ఏర్పాటు చేసి వీళ్ళందరూ నా గుప్పిట్లో ఉండాలా, నేను చెప్తేనే వినాలనేటువంటి ఆలోచన లేకుండా ఎక్కడ ఎలక్ట్రీషియన్లు అక్కడే గౌరవంతో, ఆత్మగౌరవంతో బ్రతకాలని చెప్పి ఎక్కడ వారిని అక్కడే నాయకులుగా ఈరోజు మనల్ని మనం గౌరవించుకునే సాంప్రదాయాల్లోకి వచ్చే విధంగా వెనకుండి వినదన్నగా నడిపించినటువంటి మహానుభావుడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జడలంజయ్ గారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు. నిజంగా ఎలక్ట్రీషియన్ల జీవితాలు 40 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదంటే పల్లెటూర్లలో, మిత్రులారా కొద్ది నిమిషాలు మన విషయాలు మనం మాట్లాడుకుందాం. మనల్ని మనం గౌరవించుకొని మనందరం ఐక్యతగా ఉంటే ఎంతటి పెద్ద సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా మనం కూడా
సంక్షేమ పథకాలు పొందుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి టైం అయిందని చెప్పి దయచేసి ఎవరు డిస్టర్బ్ అవ్వకండి, కొద్ది నిమిషాలు టైం కేటాయించండి. 40 సంవత్సరాల క్రితం గ్రామాలలో ఎలక్ట్రీషియన్ల పరిస్థితి కడు దయనీయంగా ఉండేది. ఎలక్ట్రీషియన్ పని, కరెంటు పని ఒక ఎలక్ట్రీషియన్కి తప్ప ఊర్లో ఎవరికి తెలిసేది కాదు ఆ పని గురించి. మేము ఎంత ప్రాణాలకు తెగించి పనులు చేసి మోటార్ల ద్వారా నీళ్లు, ఫ్యాన్ ద్వారా గాలి, బల్బుల ద్వారా వెలుతురు ప్రజలకు అందిస్తూ ఉంటే మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి కొడతా ఉంటే మరి మా పక్షాన్ని నిలబడేది ఎవరు? వీళ్ళు దొంగలు కాదని, మనల్ని దొంగలు కాదు అని చెప్పి మన తరపున నిలబడి మాట్లాడేది ఎవరైనా ఆలోచన చేసి ఎలక్ట్రీషియన్ల నుంచి అంత అవమానానికి అలాంటి ఇబ్బందులు పడకూడదు. ఎలక్ట్రీషియన్ అంటే ఆత్మగౌరవంతో జీవించే సమసమాజ పౌరులు, సమసమాజ నిర్మాతలు వారని చెప్పి వారి శ్రమ లేకుండా ఏ ఊర్లో కూడా వెలుతురు లేదని చెప్పి ఈ సమాజానికి సాటి చెప్పుకుంటా ఎలక్ట్రీషియన్లలో చైతన్యం తీసుకొచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధంగా అవకాశాలు కల్పించి యూనిటీ చేసి ఈరోజు గ్రామాన, మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఎలక్ట్రీషియన్ల కమిటీని ఏర్పాటు చేసినటువంటి ఘనత అంజయ్ గారిది. ఒక కమిటీకి రిజిస్ట్రేషన్ నెంబర్ తెప్పించుకొని అసిబన్న మన కోసం చాలా కష్టపడి దానికోసం చాలా ఇబ్బంది పడి కూడా మనకు ఆ నెంబర్ తీసుకొచ్చి ఇవాళ ఇంత కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు నా తరపు నుంచి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దయచేసి నాతోటి ఎలక్ట్రీషియన్ అందరూ కూడా తెలియజేసిన ఏమనగా ప్రతి ఒక్కరు కూడా యూనియన్ కార్డు తీసుకోవాలి తప్పనిసరిగా. యూనియన్ కార్డు ఇక్కడ మన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దయచేసి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ రెండు తీసుకొచ్చేసి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా యూనియన్ కార్డు ఉంటే ఏ బిల్డింగ్ కార్డుకి పోయినా కానీ మనకి చక్కటి మర్యాద ఉంటుంది, ప్లస్ వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతాము. అలాగే ఎవరైనా ఇంకా జూనియర్ ఎలక్ట్రీషియన్లు ఉంటే సీనియర్ ఎలక్ట్రీషియన్లు గౌరవించి వారితో పాటు ముందుకు సాగవలసిందిగా కోరుచున్నాను. కాస్త నాకు గ్యాప్ ఇవ్వాల్సిందిగా మా పెద్దవాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. అన్న, మనందరం ఇక్కడ కలుసుకోవటం, అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మనందరం ఇక్కడ కలుసుకునే అవకాశం కల్పించిన మీ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ వారికి, మరి అదేవిధంగా ఇందులో మీరు అందరు సభ్యులైన వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీరు ఆనవాయితీగా అంటే మరి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా 10 మందికి సన్మానం చేసుకోవటం జరుగుతుందని ఇందులో రాసిండ్రు. చాలా సంతోషం. మరి ఎవరి వృత్తిలో వాళ్ళని వారు గౌరవించుకుంటూ మరి ప్రోత్సహించుకుంటూ మరి మీ అదేవిధంగా ఇంతమంది ఈరోజు ఇక్కడ వచ్చారు అని అంటే ఎలక్ట్రీషియన్స్ వాళ్ళ పని చేసుకుంటూ కూడా మరి మీ కమిటీ గురించి మీరు ఎడదాకా వచ్చినారంటే కమిటీ కూడా మంచిగా మీ తరఫున పని చేయబట్టి ఎడదాకా వచ్చారు. కాబట్టి మరి కమిటీ ముందు మీ తరఫున ఏ కార్యక్రమం ఉన్నా కూడా, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే సత్వర పరిష్కారానికి కృషి చేస్తాం. అదేవిధంగా మీ వృత్తిపరంగా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాం. మీ కమిటీ వారు కూడా ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏ సమస్యలు ఉన్నా కూడా మేము మీకు పనిచేయటానికి తొమ్మల గారు మా అండదండలు కూడా మీకు ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సోదరులు, అసంఘటిత కార్మిక రంగంలో ఉన్న ఎలక్ట్రీషియన్ కార్మికులందరినీ కూడా పెద్దవారిని గౌరవంగా వారికి సముచిత స్థానం ఇచ్చే విధంగా వారందరినీ సత్కరించుకోవాలని ఆలోచన చేయడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో కడుపున పుట్టిన వాళ్ళే తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. అలాంటిది ఇక్కడ సీనియర్ ఎలక్ట్రీషియన్ అన్నలందరినీ కూడా ఒక చోటకు చేర్చి వాళ్ళకి సన్మానం చేసి గౌరవించుకోవడం అనేది చాలా మంచి పరిణామం. ఈ శుభపరిణామం గురించి ఆలోచన చేసిన కమిటీ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కమిటీకి ఈ ఆటో ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ ఖమ్మం నగర కమిటీకి ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. దీపక్ చౌదరి గారు మీకు అండగా ఉంటారు. ఏ క్షణంలో ఎప్పుడు ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దీపక్ చౌదరి గారు మీకు వెన్నంటే ఉంటారు. వారి దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను మంత్రి గారి ద్వారా సమస్యలు పరిష్కారం చేసి మీ యొక్క కమిటీని అభివృద్ధి చేసే విధంగా కమిటీ సభ్యులందరూ కూడా
ఆసరాగా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే పెద్దల్ని సత్కరించడం అనేది చాలా శుభపరిణామం. ఇలాంటి కార్యక్రమాలకు పిలుస్తూ మమ్మల్ని కూడా గౌరవిస్తున్నందుకు మీ అందరికీ కూడా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.